గంటి గారు, రమేష్ కన్నిగంటి గారు, ఆల్రెడీ మేజర్ భరత్ రెడ్డి గారు చాలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే డిప్లాయ్మెంట్ పెరిగింది, ఇంకా మీరు ఏ చర్య తీసుకుంటారో తీసుకోండి అంటూ నిన్న ప్రైమ్ మినిస్టర్ నేరుగా త్రివిధ దళాల అధిపతులకు డైరెక్ట్గా ఆయన సిగ్నల్ ఇచ్చిన వాతావరణం మనం చూసాం. ఆల్రెడీ ఎప్పటికప్పుడు పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ మిగతా కేంద్ర కేబినెట్ వ్యవహారాల సెక్రటరీ రాష్ట్రపతికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. అంటే యాజ్ పర్ ప్యాటర్న్ మీకేమనిపిస్తుంది? పాక్ మంత్రి వ్యాఖ్యలు 36 గంటల్లో యుద్ధం రాబోతోంది, భారత్ మాపై యుద్ధం చేయబోతోంది, మాకు నిఘా సమాచారం ఉంది, మీ సన్నద్ధంగా ఉన్నామని మీ అంచనా ఏంటి? తప్పనిసరిగా అండి. ఇప్పుడు భరత్ రెడ్డి గారు చెప్పింది విన్నాను. మన ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్లో హ్యాస్ డన్ ఎక్స్ట్రాడినరీ వర్క్. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ హిమ్ అండ్ ఆల్సో ఐ మీన్ కన్విన్స్డ్ 100% సతీష్ గారు, దిస్ ఈస్ ద టైం. ప్రపంచం మొత్తం ఏకతాటి మీదకి వచ్చి భారత్ చేసే ప్రతి పనిని సమర్థించడానికి రెడీగా ఉంది. ప్రపంచాన్ని పక్కన పెట్టినా కానీ మనల్ని మనం రక్షించుకోవాలంటే మొదటి స్వతంత్ర సంగ్రామము 1947లో జరిగితే బ్రిటిష్కి వ్యతిరేకంగా. ఇప్పుడు మనం పాకిస్తాన్ని కొట్టాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మనం కొట్టేది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్ర శిబిరాలని. సర్జికల్ స్ట్రైక్ వాడతాం, టార్గెటెడ్ కిల్లింగ్ వాడతాం, ప్రెడిటరీ. కానీ అంచనాతో ఆల్రెడీ అక్కడ ఉన్న లాంచింగ్ ప్యాడ్స్లో ఉన్న ఉగ్రవాదుల్ని లేదా వాళ్ళని ఆల్రెడీ తరలించిందని మనం చూస్తున్నాం, వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఎక్కడున్నా వెతికి, ఇఫ్ నాట్ మీరు చెప్పిన ప్రకారమే లెట్సే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో లేరనుకుందాం, ఓకే, వాళ్ళు ఎక్కడున్నారో దానికి సంబంధించిన సమాచారం మన దగ్గర 100% ఉంటుంది. ఎక్కడైతే వాట్ ఎవర్ ఇట్ టేక్స్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ టేక్స్. సామం దానం భేదం అయిపోయింది, ఓన్లీ ఒక దండం ఒక్కటే మిగిలింది. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ. ఇంకోటి ఏంటంటే మీకు చాలాసార్లు చెప్పాను సార్, మన భారత ప్రభుత్వము సైనికంగా మిలిటరీ పరంగా మనం ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాం, డిప్లొమాటిక్గా రియాక్ట్ అవుతున్నాం, పొలిటికల్గా రియాక్ట్ అయ్యాము, వరల్డ్ స్టేజ్ యునైటెడ్ నేషన్స్లో కూడా రియాక్ట్ అవబోతున్నాం వెరీ సూన్. తర్వాత నావల్గా అంటే కోస్ట్ సీపోర్ట్ సీకి సంబంధించి అలా రియాక్ట్ అవబోతున్నాం. ఎయిర్ అంటే గగనతలం అది రియాక్ట్ అవ్వబోతున్నాం. అన్నిటికి మించి సైబర్ స్పేస్లో రియాక్ట్ అవ్వబోతున్నాం. అన్నిటికీ మించి స్పేస్లో కూడా రియాక్ట్ కాబోతున్నాం. అంటే అష్ట దిగ్బంధనము, 8 వైపుల నుంచి భారత్ పాక్ని ఉక్కిరి బిక్కిరి చేసి అధఃపాతాళానికి ఈసారి తొక్కందే భారత్ నిద్రపోదు. సర్వశక్తులు విశ్వమంతా మన పట్ల ఉన్నారు. ఎందుకంటే అంటే పాక్లో వణుకుతున్న వాతావరణం ఉన్నప్పుడు ఎందుకు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది, ఎందుకు కవ్వింపు వ్యాఖ్యలు చేస్తున్నారు అక్కడ మంత్రులు కానీ ఎవరైనా? అది చాలా ఇప్పుడు ఎందుకంటే సరిహద్దుల్లో మనం చూస్తే నౌషారా, సుందర్బని, ఆక్నూర్ సెక్టర్లో ఇంకా కాల్పులు కంటిన్యూ అవుతున్నామని పహల్గాం ఘటన తర్వాత మన వాళ్ళు తిప్పు కొడుతున్నారు, అది వేరే సంగతి. యుద్ధ రీతి, యుద్ధ నీతి 21వ శతాబ్దంలో మార్పు వచ్చింది. ముఖ్యంగా యుద్ధం అనేది ఇప్పుడు మైండ్ సైకలాజికల్గా జరగబోతున్న ఒక ఇది. సో మనసు అంటే ఎదుటివాడిని భయపెట్టాలని కానీ, లేకపోతే రూమర్ మాంగరింగ్ కానీ, ప్రాపగాండా కానీ, ఇవన్నీ యుద్ధంలో టెక్నిక్స్ అనమాట. వాళ్ళు ఆ విధంగా ఆ కుక్కలు అట్లా వాగుతూనే ఉండాలి. అరిచే కుక్క కరవదని మనకి సామెత ఉంది. బార్కింగ్ డాగ్స్ విల్ నెవర్ బైట్, దే హావ్ బికమ్ బార్కింగ్ డాగ్స్. లెట్ దెమ్ బార్క్. We are not going to we are not going to bow down for their barkings. We are going to do what it is supposed to be. మన ఎజెండా ఒకటే. ఇప్పుడు ఉగ్రవాదాన్ని కుక్కటి వేళ్లతో సహా పెకిలించి ఉగ్రవాదానికి సంబంధించిన నామరూపాలు చేయకుండా, ఆనవాళ్ళని కనపడకుండా తొక్కేయటమే. దానికి సంబంధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటు మన ఐబీ, మన ఇంటెలిజెన్స్ కానీ, మన పోలీస్ వ్యవస్థ కానీ, అన్నిటికీ మించి మనోబలం ఈసారి ఏంటంటే ప్రతి భారతీయ పౌరుడు గుండెల్లో రగులుతుంది పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదాన్ని తొక్కేయటానికి. సో మనకి ఆ సంకల్ప శక్తి, ఆ యొక్క చాకచక్యము, ఆ యుద్ధానికి సంబంధించిన స్కిల్, నాలెడ్జ్ అండ్ విల్. వీ హ్యావ్ ద స్కిల్, వీ హ్యావ్ ద విల్, నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద కిల్. దట్స్ వాట్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ సార్. రైట్. అంటే కొన్ని విషయాలు ఇక్కడ చేయకూడదని, పహల్గాంలో పనిచేశారు, కీలక ఆపరేషన్ లో పాల్గొన్న వ్యక్తిగా కొన్ని డిస్క్లోజ్ చేయకూడదు వ్యవహారాలకు సంబంధించి అనేది మనం అగ్రీ చేయాలి. ఎందుకంటే కాకపోతే మనము ఒకటి సతీష్ గారు, మన 10 టీవీ ద్వారా 10 టీవీ చూస్తున్న మన భారత ప్రజానికానికి, ముఖ్యంగా మన తెలుగు వారికి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఉగ్రవాద నిర్మూలన కోసము మనము దీన్ని చాలా సిన్సియర్గా, సీరియస్గా తీసుకొని నీ జర్క్ రియాక్షన్ అంటే there are two ways of understanding and solving a problem, sir. Okay. One is a tactical operational
way of solving the problem. Hmm. The second one is a strategic way of answering the problem. Okay. I'm sure my guest, our guest Bharat Reddy garu would agree with me. రాబోతున్న కాలంలో కూడా ఈ ఉగ్రవాదం అనే ఒక మతోన్మాదానికి సంబంధించిన దాన్ని మట్టుబెడతానికి ఐడియాలజికల్ సోర్సెస్ ఆఫ్ టెర్రరిజం, ఫినాన్షియల్ సోర్సెస్ ఆఫ్ టెర్రరిజం, టెక్నికల్ అండ్ అదర్ సోర్సెస్ ఆఫ్ టెర్రరిజం, ఇంక్లూడింగ్ యూజింగ్ సైబర్ స్పేస్ టు డూ సైబర్ ఎస్పనాయేజ్. Okay. అంటే అంతర్జాలము, అంతరిక్షము, భూతలము, గగనతలము, సముద్ర ఉపరితలము అన్ని తలాలని వెతికి దానికి సంబంధించిన ప్లానింగ్, ప్రిపరేషను, పర్సిపరేషను వీఆర్ డూయింగ్. ఇట్స్ నాట్ ఓన్లీ వీఆర్ సేయింగ్ విల్ వాక్ ద టాక్. మనం ఏమైతే మాట్లాడుతున్నామో అది చేసి చూపించడానికి ఇంకా కొన్ని గంటల్లో మేబీ టుడే ఆర్ టుమారో అన్నట్టుగానే ఉంది. ఓకే. సో 100%. కాకపోతే మనం ఇక్కడ లోకల్గా ఏం చేయాలంటే సతీష్ సార్, మనం ఒక్కటి మట్టికి మర్చిపోకూడదు, పరమత సహనము దాన్ని మర్చిపోకూడదు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ రైట్ అదర్ రిలీజియన్స్. We have to take them along with us. దేశం అంతా ఒకటే, అందరూ ఏకతాటిపై నిలవాలి. ఒకటే జెండా, ఒకటే రేపు పొద్దున్న ఎజెండా. ఎలాంటి పరిణామాలు జరిగినా మనం ఏకతాటిపై నిలిచి అవును మా ఎదుర్కోవాలి. కంట్రిబ్యూషన్ ఉండాలి. ఒకటే జెండా, ఒకటే ఎజెండా సార్. మళ్ళీ చెప్తున్నాను, 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ని, 11,098 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం భారతదేశానికి ఉంది. మొత్తాన్ని కలుపుతా సైబర్ స్పేస్ ని, మ్యారిటైమ్ స్పేస్ ని కూడా మనం పరిగణలోకి తీసుకొని ఓకే, ముఖ్యంగా దీనికి సంబంధించిన ప్రతి వ్యూహాలని ప్లస్ భారత జాతీయ రక్షణ కోసము ఓకే, ప్రతి స్టూడెంట్ బీటెక్, బీకామ్, బీఎస్సీ, ఎంఎస్సీ ఎవరైనా కానీ భారత జాతీయ రక్షణ, భారత విదేశాంగ విధానం అనే పాఠ్యాంశంగా ఇట్ హ్యాస్ టు బి ఎ సిలబస్ ఫ్రమ్ నౌ ఆన్ వర్డ్స్ టు టేక్ కేర్ ఆఫ్ ద జియో పొలిటికల్, జియో స్ట్రాటజిక్, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్. ఏ పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అవన్నీ ఉండకూడదు ఇక. ఇది దిస్ హ్యాస్ టు బి ఏ నేషనల్ యూనిటీ, నేషనల్ ఎజెండా, నేషనల్ ఇంటిగ్రిటీ, జై హింద్ అనే విధంగానే ఉండాలి సార్. రైట్.